శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 35వ సర్గము. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను వివరించుట, నరవానరుల మైత్రి విషయమును తెలిపి ఆమెకు విశ్వాసమును కలిగించుట. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహి వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. సీతాదేవి వానరశ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామ గాథను విని అతనిపై కనికరమును చూపుచు మధుర వచనములను ఇట్లు పలికెను. క్వ తే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. నీకు శ్రీరామునితో పరిచయము ఎట్లు ఏర్పడినది, లక్ష్మణుని ఏ విధముగా ఎరుగుదువు, నరవానరుల సమాగమము జరిగిన తీరేమి. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయస్ సమాచక్ష్వ నమాం శోకస్ సమావిశేత్. ఓ వానరోత్తమ, రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి, వాటిని పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తొలగును. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంసమే. రామలక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది, వారి ఆకారములెట్టివి, ఊరువులు బాహువులు ఎట్టివి నాకు వివరింపుము. ఏవముక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. సీతాదేవి ఇట్లు అడుగగా వాయుస్తుడైన హనుమంతుడు శ్రీరాముని రూపరేఖాలావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. కమలపత్రముల వంటి కన్నులు గల ఓ సీతాదేవి, నీ భర్త అయిన రాముని యొక్క మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుగుదువు. అయినను నీవు నన్ను అడుగుట నా అదృష్టము, చాలా సంతోషము. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. ఓ విశాలాక్షి, శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంత వరకు వివరించదను వినుము. రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ జానకి, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు. తన
తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము గుణ సంపదయు కలవాడు. తేజసా తేజసా ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవోపమః. అతడు తేజస్సున సూర్యుని వంటివాడు, సహనమునందు భూదేవితో తుల్యుడు, బుద్ధియందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత, రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. సర్వ ప్రాణులకును సంరక్షకుడు, విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు, లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి గలవాడు, ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, మర్యాదానాం చ లోకస్య కర్త కారయితా చ సహ. ఓ సీతాదేవి, అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు, లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపజేయువాడు. అర్చిష్మా నర్చితోత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః, సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం. కాంతిమంతుడు, సర్వలోకములకును అత్యంత పూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతమును పాటించువాడు, సత్పురుషులనర్చు ఉపకారములను మరువని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణమునకై కర్మలను ఆచరించువాడు, ఇతరులచే ఆచరింపజేయువాడు. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరజ్జనః, స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భగవద్గీత నుండి. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు, అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత, శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. రాజవిద్యా కుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రు భయంకరుడు. ఆన్వీక్షకీత్రయీ వార్తాదండ నీతిశ్చ శాశ్వతి, ఏతా విద్యాః చతస్రస్తు లోక సంస్థిత హేతవః. ఆన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి, ఈ 4 లక్షణములను కలిగియుండు రాజే లోక కళ్యాణమును గోర్పగలడు. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భుః సుపూజితాః, ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదమునందును ఋగ్యజుస్సామాధర్వ వేదములయందును శిక్షాది వేదాంగముల యందును నిష్ణాతుడు, వేద పండితులచే పూజింపబడుచుండువాడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభానన, గూఢజత్రుస్సుతామ్రాక్షో రామోదేవి జనైశ్రుతః. ఓ సీతాదేవి, రాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము గలవాడు, శుభప్రదమైన ముఖము గలవాడు, కండరములతో మూసుకొని పోయిన సంధి ఎముకలు గలవాడు, మనోహరములైన ఎర్రని కన్నులు గలవాడు, లోక విఖ్యాతుడు. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, సమస్సమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. అతడు దుందుభిధ్వని వలె గంభీరమైన కంఠస్వరము గలవాడు, నిగనిగలాడు శరీర ఛాయ గలవాడు, ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు, మేఘశ్యామ వర్ణ శోభితుడు. త్రిస్థిర స్త్రిప్రలంబశ్చ స్త్రీ సమస్త్రిషు చోన్నతః, త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీర స్త్రిషు నిత్యసః. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి, ఈ 3 స్థానములు దృఢముగా గలవాడు. ఇవి రాజలక్షణములు. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు గలవాడు. ఇవి సంపన్నుల లక్షణములు. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు, ఈ 3ను సమప్రమాణము గలవాడు. ఇవి రాజలక్షణములు. ఉన్నతమైన నాభి, పొట్ట, వక్షస్థలము గలవాడు. ఇవియు రాజలక్షణములు. ఎర్రని నేత్రాంతములు, నఖములు, అరచేతులు, అరికాళ్ళు గలవాడు. ఇవి సుఖపురుషుని లక్షణములు. నునుపైన పాదరేఖలు, కేశములు, లింగమణియు గలవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణములు. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరమైనవి. ఇవి ప్రశంసాపాత్రుని లక్షణములు. ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతే స్థిరాః,
దీర్ఘభ్రూబాహు ముష్కస్తు చిరంజీవి ధనీనరః కేశాగ్రం వృషణం జాను సమాయస్య స భూపతిః నాభ్యాంతః కుక్షి వక్షోభిరున్నత క్షితిపో భవేత్ నేత్రాంత నఖపాణ్యం ఘృతలై స్తామ్రై త్రివిస్సుహి స్నిగ్ధా భవంతి వై ఏషాం పాదరేఖాః శిరోరుహాః తథాలింగమనిస్తేషాం మహాభాగ్యం వినిర్దిశేత్ స్వరే గతౌ చ నాభౌ చ గంభీరః త్రిషు సస్యతే త్రివళీ వాంస్త్ర్యా వనతః చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు కలవు అనగా మూడు ముడతలు గలవాడు. స్తనములు స్తనాగ్రములు పాదరేఖలు నిమ్నముగా నుండును. ఆయన కంఠము లింగము వీపు పిక్కలు హ్రస్వములుగా ఉండును. ఇవి పూజ్యుని లక్షణములు. శిరస్సుపై 3 సుడులు గలవాడు. ఇవి మహారాజ లక్షణములు. 4 వేదములను సూచించు రేఖలు గలవాడు అనగా బొటనివ్రేలి మొదటను నొసటిపైనను అరచేతులలోను అరికాళ్లలోను 4 రేఖలు కలవు. ఇవి వేద పారంగతుని లక్షణములు. లలాట పాద పాణి తలములయందు 4 రేఖలు గలవాడు. ఇవి ఆయుర్దాయమును మహారాజ లక్షణములను సూచించును. అతడు 96 అంగుళముల అనగా 4 మూరల ఎత్తైన వాడు. దేవతా సమానుడు. ఇవి దివ్య పురుషుని లక్షణములు. ఆయన బాహువులు మోకాళ్ళు ఊరువులు పిక్కలు అనునవి 4ను హెచ్చుతగ్గులు లేకుండా సమానముగా నుండును. పీనోపచితై నిమ్నై క్షితిపతయాశ్చుచుకై స్తనై సుఖినః స్నిగ్ధ నిమ్నారేఖా ధనినాం తద్వచ్యేన నిస్వానాం. స్తనములు పుష్టములై నిమ్నముగా నుండుట రాజలక్షణము. స్తనాగ్రములు పాదరేఖలు లోతుగా నుండుట ధనిక లక్షణము. తద్భిన్నముగా నుండుట దరిద్ర లక్షణము. గ్రీవా ప్రజననం పృష్టం హ్రస్వం జంఘాచ పూజ్యతే ఆవర్తత్రయం రుచిరం యస్య శిరః సక్షితిభృతాం నేత మూలేంగుష్టస్య వేదానాం చతస్రస్తిస్ర ఏవ వా ఏకా ద్వే వా యథాయోగం రేఖాగ్నేయా ద్విజన్మనాం. అంగుష్టము మొదట ఎన్ని రేఖలుండునో అన్ని వేదములలో ప్రావీణ్యముండును. లలాటే యస్య దృశ్యంతే చతుస్త్రిద్వేకరేఖిక శతద్వయం శతం షష్ఠి తస్యాయుర్వింశతిస్తథా. లలాటముపై 4 రేఖలున్నచో 200 సంవత్సరములు, ఆ పైన 3 రేఖలున్నచో 100 సంవత్సరములు, 2 రేఖలున్నచో 60 సంవత్సరములు, ఒకే రేఖ ఉన్నచో 20 సంవత్సరములు, అంతకు లోపల ఆయుర్దాయము ఉండును. యస్య పాద తలేవజ్ర ధ్వజ శంఖాం కుశోపమాః రేఖాః సమ్యక్ ప్రకాశంతే మనుజేంద్రం తమాదిశేత్. అరికాలిలో వజ్ర ధ్వజ శంఖ అంకుశ ఆకారములలో రేఖలున్నవాడు చక్రవర్తి అగును. పాణౌ చతస్రో రేఖాశ్చ యస్య తిష్టత్య భంగురాః. కరతలమునందును భంగము కాకుండా 4 రేఖలున్నవాడు చక్రవర్తి అగును. షణ్ణవత్యంగులోత్సేధో యః పుమాంస దివౌకసః బాహుజానూరు జంఘాశ్చ చత్వార్యధ సమాని చ. చతుర్దశ సమద్వంద్వః చతుర్దంష్టశ్చతుర్గతిః మహోష్ట హనునాసశ్చ పంచస్నిగ్ధో అష్టవంశవాన్. 14 జతలు అనగా కనుబొమ్మలు నాసికాపుటములు నేత్రములు చెవులు పెదవులు స్తనాగ్రములు మోచేతులు మణికట్టులు మోకాళ్ళు ముష్కములు పిరుదులు చేతులు పాదములు పిరుదులపై ఎత్తైన కండరములు సమాన ప్రమాణములో గలవాడు. ఇవి రాజలక్షణములు. అతడు 4 దంష్టములు అనగా సూది వలె మొనదేలిన దంతములు గలవాడు. 2 పలువరుసలలో మధ్య గల 4 దంతములకును ప్రక్కన ఉన్న 4 పండ్లకును దంష్టములు అను పేరు ప్రసిద్ధములు. 4 మృగముల అనగా సింహము పెద్ద పులి ఏనుగు వృషభము వంటి నడక గలవాడు. అందమైన పెదవులు చుబుకము నాసిక గలవాడు. ఇవి రాజలక్షణములు. ఓ దేవి, ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు పలువరస చర్మము పాదములు కేశములు గలవాడు. ఇవి సుఖపురుష లక్షణములు. జానకి, ఆయన శరీరము చేతివ్రేళ్ళు కాలివ్రేళ్ళు కరములు నాసిక నయనములు కర్ణములు ప్రజనము అను అష్టవంశములు తగిన ప్రమాణములో గలవాడు.
భ్రువౌ నాసాపుటే నేత్రే కర్ణావోష్టౌ చ చూచుకే కూర్పరౌ మణిబంధౌ చ జానూనీ వృషణౌ కటి కరౌ పాదౌ స్పిజౌ యస్య సమోజ్ఞేయ స భూపతిః స్నిగ్ధా గణాశ్చ దశనాః సుతీక్ష్ణదంష్ట్రాः సమాశ్చ బుస్సుబాః కాంతిగలవి నునుపైనవి పెద్దవి మొనదేలినవి సమములు అయిన దంశ్రములు మంగళకరములు. గజసింహ గతీవీరౌ శార్దూల వృషభోపమౌ బంధుజీవ కుసుమోపమోధరో మాంసలో రుచిర బింబరూపధృత్ పూర్ణ మాంస లహనుస్తు భూమిపః తుంగతుండ రుచిరాకృతిస్తథా మంకెన పువ్వు వలెను దొండపండు వలెను ఎర్రని వన్నెగలిగి బలిష్టమై మనోహరమైన అధరము పరిపూర్ణమైన గడ్డము ఉన్నతమైన నాసిక అనునవి రాజలక్షణములు. కేశనేత్ర దంతత్వక్ పాదతలాని పంచస్నిగ్ధాః చక్షుస్నేహేన సౌభాగ్యం దంతస్నేహేన భోజనం త్వచస్నేహేన శయనం పాదస్నేహేన వాహనం స్నిగ్ధనీల మృదు కుంచితాస్తథా మూర్ధజాసుక కరాసమంశిరః. మనోహరమైన నేత్రములు సౌభాగ్యములు, దంతములు భోజన సౌఖ్యము, చర్మము శయన సౌఖ్యము, పాదములు వాహన సౌఖ్యమును, కేశములు సుఖములను కలిగించును. అష్టవంశ శరీరం చ హస్తపాదాంగుళీకరౌ నాసికా చక్షుషీ కర్ణౌ ప్రజనయో యస్య చాహతాః దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు గలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అను 10 అవయవములు గలవాడు. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు. పవిత్రములైన మాతృ పితృ వంశములు గలవాడు మరియు స్వచ్ఛమైన దంతములు, నేత్రములు గలవాడు. చంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు గలవాడు. సూక్ష్మములైన వ్రేళ్ల కనుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి గలవాడు. పూర్ణాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము అను త్రికాలములయందు ధర్మార్థ కామములను ఆచరించుచుండువాడు. ముఖనేత్రాస్య జిహ్వోష్టతాలు స్తననఖా కరౌ పాదౌ చ దశపద్మాని పద్మాకారాని యస్య చ శిరో లలాటే శ్రవణే గ్రీవా వక్షస్య హృత్తధా ఉదరం పాణి పాదౌ చ పృష్టం దశబృహంతి చ త్రిభిర్వ్యాప్తిశ్చ యస్య స్యాత్ తేజసా యశసా శ్రియా ద్వౌ శుక్లౌ తు శుభౌ శుద్ధౌ వంశౌ మాతుః పితుస్తథా ద్వే దంత నేత్రే శుక్లే యస్య సహ ద్విశుక్లవాన్ కక్ష కుక్షిశ్చ వక్షస్య ఘ్రాణః స్కందో లలాటికా సర్వభూతేషు నిర్దిష్ట ఉన్నతాంగా శుభప్రదాః కేశస్స శృనఖలో మత్వంగ గులిపర్వసేఫో బుద్ధిదర్శనాని నవతనవః ధర్మార్థ కామః కాలేషు త్రిషు యస్య స్వనుష్ఠితాః సత్యధర్మ పరశ్రీమాన్ గ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోకః ప్రియం వదః. ఆ శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్యభాషణమునందును ధర్మాచరణమునందును నిరతుడు, ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు, దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు, అందరితోడను ప్రియముగా మాట్లాడేడివాడు. భ్రాతాచ తస్య ద్వైమాత్రః సౌమిత్రి రపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చేవ తథావిధః స సువర్ణచ్చవిః శ్రీమాన్ రామశ్యామో మహాయశాః తా ఉభౌ నరశార్ధూలౌ త్వద్దర్శన సముత్సుకౌ. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల అనగా కౌసల్య సుమిత్రుల ముద్దుల కొడుకు. అతడు అనురాగము చేతను రూప గుణముల చేతను పూర్తిగా రాముని వంటివాడే. అతడు సాటిలేని వీరుడు. వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు. ఆ పురుష శ్రేష్ఠులు ఇద్దరును నిన్ను చూడవలని కుతూహలపడుచున్నారు. విచిన్వంతో మహీం కృష్ణాం అస్మాభిరభిసంగతౌ త్వామేవ మార్గమానౌతౌ విచరంతౌ వసుంధరాం. ఆ సోదరులిద్దరును నిన్నే వెదుకుచు భూతలమునందును అంతటను గాలించుచు నేల 4 చెరగల యందును తిరుగుచు మా సమీపమునకు వచ్చిరి. దదర్శతు మృగపతిం పూర్వజే వరోపితం
ఋష్యమూకస్య పృష్ఠే తు బహుపాదప సంకులే భ్రాతుర్భయార్థమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. వానరరాజైన సుగ్రీవుడు తన అన్నయైన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లు గల ఋష్యమూక పర్వతముపై నివసించుచుండెను. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు అచట చూచిరి. వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యా మహేరాజ్యాత్ పూర్వజేనావరోపితం. ఆ అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడైనను సత్యప్రతిజ్ఞుడై వానర ప్రభువైన సుగ్రీవుని మేము సేవించుచున్నాము. తతస్థౌ చీరవసనౌ ధను ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః. అనంతరము నారచీరలను ధరించిన వారును ధనుర్బాణములను చేతబట్టిన వారును నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణులు రమ్యమైన ఆ ఋష్యమూక పర్వత ప్రాంతమునకు చేరిరి. ధనుర్ధారులైన నరవరులను ఆ కపీంద్రుడు చూచెను. అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః తతస్య శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోస్సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. వారిని చూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క గెంతులో పర్వత శిఖరమును చేరి అచటనే నిలబడెను. పిమ్మట వెంటనే వారి కడకు నన్నే పంపెను. తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నౌ కృతాంజలి రూపస్థితః తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్టమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే. సుగ్రీవాజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను చక్కని రూపరేఖలు గలవారును సద్గుణ సంపన్నులను అగు ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలిచి తిని వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతములు తెలుసుకొని సంతోషపడిరి. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చి తిని వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునకు నివేదించి తిని. తయోరన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతి రజాయత తతస్థో ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరో పరస్పర కృతాశ్వాసో కథయా పూర్వవృత్తయ. ఆ రామ సుగ్రీవులు ఇరువురును అరమరికలు లేకుండా మాట్లాడుకునటం వలన వారి మధ్య దృఢ స్నేహము ఏర్పడెను. పిదప ఆ నరవానర ప్రముఖులు దృఢమైన ప్రేమాదరములతో తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకొని పరస్పరము ఊరటను పొందిరి. తతస్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్ర నిరస్త మురుతేజస. అనంతరము మిక్కిలి తేజస్శాలి అయిన అన్నయ్యగు వాలిచే స్త్రీ నిమిత్తముగా వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చెను. తతస్త్వన్నాసజం శోకం రామస్య క్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. తదుపరి ఎట్టి దుష్కరములైన కార్యములనైనను అవలీలగా సాధించు రామునకు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను. స శ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః తదాసీ నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంసుమాన్. లక్ష్మణుడు తెలిపిన విషయములను ఎరింగినవాడై ఆ సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యెను. తతస్త్వద్గాత్ర శోభిని రక్షసా హ్రియమానయ యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియోధపాః సంహృష్టా దర్శయామాసు గతిం తున విదుస్తవ. రావణుడు నిన్ను అపహరించుకొని పోవునప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడవేసితివి. వాటిని అన్నింటినీ వానరవీరులు తీసుకొని వచ్చి సంతోషంతో శ్రీరామునకు చూపిరి. కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రము తెలుపలేకపోయిరి. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ శనవంత్యవకీర్ణాని తస్మిన్ విగతచేతసి తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం పశ్యతస్తాని రుదతః తామ్యతశ్చ పునఃపునః ప్రాదీపయన్ దాశరథేః తాని శోక హుతాసనం. లోగడ ఆ ఆభరణములు ధ్వని చేయుచు క్రిందబడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవునకు అప్పగించి తిని ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామునకు సమర్పించెను. వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయెను. సుందరములైన నీ ఆభరణములను దివ్యస్వరూపుడైన శ్రీరాముడు తన యొడిలో నుంచుకొని పరిపరి విధముల పరితపింపసాగెను. రాముడు వాటినే పదే పదే చూచుచూ రోధించుచుండెను. ఈ విధముగా అవి
ఆయన శోకాగ్నిని ప్రజ్వలింపజేయుచుండెను. శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మన మయాపి వివిధైర్వాక్యై కృచ్ఛ్రాదుత్థాపిత పునః. ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహలేక పడి ఉండెను. అప్పుడు నేను పెక్కు సాంత్వన వచనములతో అతి కష్టము మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టి తిని. తాని దృష్ట్వా మహాబాహు దర్శయిత్వా ముహుర్ముహు రాఘవస్సహ సౌమిత్రి సుగ్రీవే సన్యవేదయత్. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే ప్రక్కన ఉన్న వారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను. స తవా దర్శనాదార్యే రాఘవ పరితప్యతే మహతా జ్వలతా నిత్యం అగ్నినే వాగ్నిపర్వత. ఓ పూజ్యురాల, నీవు కనపడకపోవుటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుచున్న మహాగ్ని చేత అగ్నిపర్వతము వలె తపించుచున్నాడు. త్వత్కృతే తమనిద్రా చ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్న్యాగారమివాగ్నయ. నీ ఎడబాటు కారణముగా నిద్రలేమి, శోకము, చింత మహాత్ముడైన రాముని అగ్నిగృహమును అనగా అగ్ని కార్యములు నిర్వహింపబడు గృహమును అగ్నులు వలె, అగ్నులు దక్షిణాగ్ని, గార్హ్యపత్యాగ్ని, ఆవాహనీయాగ్నుల వలె తప్పింపజేయుచున్నవి. తవా దర్శన శోకేన రాఘవ ప్రవిచాల్యతే మహతా భూమి కంపేన మహానివ శిలోచ్చయ. నీవు కనబడని కారణమున శోకమునకు లోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే ఒక మహాపర్వతము వలె ఎంతయో చలించిపోవుచున్నాడు. కాననాని సురమ్యాని నదీహి ప్రస్రవణాని చ చరన్న రతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. ఓ రాకుమారి, అందమైన వనముల యందును నదీ తీరముల యందును సెలయేళ్ల ప్రక్కన సంచరించుచున్నను శ్రీరాముడు నీ సాహచర్యము కరువైనందున ఆనందింపలేకపోవుచున్నాడు. సత్వాం మనుజ శార్దూల క్షిప్రం ప్రాప్స్యతి రాఘవ సమిత్ర బాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జానకి, ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందును. సహితో రామ సుగ్రీవౌ ఉభావ కురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. రాముడు వాలిని చంపుటకును సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెదికించుటకును ఆ ఉభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందమును చేసుకొనిరి. తతస్థాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వర కిష్కింధాం సముపాగమ్య వాలీయుద్ధే నిపాతితః. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో కూడి కిష్కింధను సమీపించెను. యుద్ధమున వాలి నిహతుడయ్యను. తతో నిహత్య తరస రామో వాలి నమాహవే సర్వరక్ష హరిసంఘానాం సుగ్రీవ మకరోత్ పతిం. శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేసెను. రామసుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. ఓ సీతాదేవి, ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు, నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చి తిని. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవ సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశోదశ మహాబలాన్. ఓ దేవి, సుగ్రీవుడు కిష్కింధా రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానరయోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకు పంపెను. ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేన మహోజస అద్రిరాజ ప్రతీకాసా సర్వతః ప్రస్థితా మహీం. మహా తేజస్సాలియగు వానర ప్రభువుకు సుగ్రీవుని యొక్క ఆదేశము మేరకు మహాపర్వత సదృశులైన వానరులు అందరును భూమి నలుదిక్కులకు నిన్ను వెదుకుటకై బయలుదేరిరి. తతస్థే మార్గమానా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరాః. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించే పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్న వారై భూమి యందంతటను సంచరించుచున్నారు. మేము కూడా ఆ పని మీదనే ఇటు అనగా దక్షిణ దిశకు వచ్చితిమి. అంగదో నామ లక్ష్మీవాన్ వాలీసూనుర్మహాబలః ప్రస్థితః కపిశార్దూలః త్రిభాగ బల సంవృతః. వాలిస్తుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపీశ్వరుడును వానరసేనలో మూడవ వంతు బలములను వెంట నిడుకొని బయలుదేరెను. తేషాం నో విప్రనష్టానాం వింధ్యే పర్వత సత్తమే భృశం శోక పరీతానాం అహోరాత్ర గణాగతాః. శ్రేష్టమైన వింధ్యాద్రి ఎందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతురలమైతిమి. మేము ఆ స్థితిలో నుండగా పెక్కు దినములు గడిచిపోయినవి. తే వయం కార్య నైరాస్యాత్ కాలస్యాతి క్రమేణ చ భయాచ్చ కపిరాజస్య
ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః. కార్యము సఫలము కాకుండుట వలనను గడువు మీరుట వలనను సుగ్రీవుని వలన భయము చేతను మేము అందరము ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి. విచిత్య వనదుర్గాని గిరి ప్రస్రవణాని చ అనాసాధ్య పదం దేవ్యా ప్రాణాం త్యక్తుం సముద్యతాః. మేము దుర్గమారణ్యములను గిరులను సెలయేళ్ల తీరములను గాలించితిమి. కానీ దేవి మీ జాడగానక నిస్పృహతో అసూలను వీరుటకు పూనుకొంటిమి. తతస్తస్య గిరేర్మూర్ధ్ని వయం ప్రాయముపాస్మహే దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్ భృశం శోకార్నవేమగ్నః పర్యదేవ యదంగదః తవనాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషః. పిమ్మట ఆ గిరిశిఖరముపై మేము ప్రాయోపవేశమునకు ఉపక్రమించితిమి. నిరాహార దీక్షకు దిగిన వానర పుంగవులను అందరినీ చూచి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యను. అంతటా అతడు నీ అపహరణమును వాలిమృతిని జటాయు మరణమును మా విషయమును తలచుకొనుచు ఎంతయు విలపించెను. తేషాం న స్వామి సందేశాత్ నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరిహాయాతః శకునిర్వీర్యవాన్ మహాన్ గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్. సుగ్రీవాజ్ఞను సకాలంలో నెరవేర్పజాలక మేము నిరాశోపహతులమై మరణింపదలచితిమి. అప్పుడు మా కార్యసాఫల్యమునక ఎన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అను పేరుగల గృధ్రరాజు అతడికి వచ్చెను. జటాయువు సోదరుడుగా సంపాతి తన సోదరుని మరణ వార్తను విని క్రుద్ధుడై ఇట్లు పలికెను. యవీయాన్ కేరమే భ్రాత హతః క్వచ నిపాతితః ఏతధాఖ్యాతుమిచ్చామి భవద్భిర్వానరోత్తమాః. ఓ వానరవీరులారా, నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపివేసిరి మీ వలన వినగోరుచున్నాను తెలుపుడు. అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథాతథం. రావణునిచే జటాయువు చంపబడుటను పరోపకారమునకై జరిగిన జటాయు యొక్క శ్లాఘ్య మృతిని గూర్చి అంగదుడు అతనికి పూసగుర్చినట్లు వివరించెను. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితః సో అరుణాత్మజః త్వాం సశంస వరారోహే వసంతీం రావణాలయే. ఓ సీతాదేవి, జటాయువు మృతిని గూర్చి విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణాలయమునందు అనగా లంకలో ఉన్న విషయమును తెలిపెను. తస్యత్తద్వచనం శ్రుత్వా సంపాతే ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం. పెదప సంపాతి పలికిన సంతోషకరములైన మాటలను విని అంగద సహితులమై మేమందరము వెంటనే బయలుదేరితిమి. వింధ్యాదుత్తాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహ హృష్టాస్తుష్టాః ప్లవంగమాః అంగద ప్రముఖాः సర్వే వేలోపాంతముపస్థితాః. వానరులందరూ సంతోషంతో పొంగిపోయి నిన్ను చూడవలెనను కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రం యొక్క ఉత్తర తీరమునకు చేరిరి. చింతాం జగ్ముః పునర్భీతాః త్వద్దర్శన సముత్సుకాః అదాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్యసీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా. నీ దర్శన కాంక్షతో సాగర తటమునకు చేరిన అంగదాది ప్రముఖులెల్లరూ భయముతో మరలా చింతాగ్రస్తులైరి. పిమ్మట అపార సముద్రమును చూచి భీతిల్లుచున్న కపిసైన్యము యొక్క తీవ్రమైన భయాందోళనములను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణము గల జలధిని లంఘించి తిని ఆ రాత్రి అందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించి తిని. రావణశ్చ మయా దృష్టః త్వం చ శోక పరిప్లుత ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే. ఓ పూజ్యురాలా, నేను రావణుని చూచి తిని శోకాకులమైన నిన్నును దర్శించి తిని ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించి తిని. అభిభాషస్వ మాం దేవి దూతో దాసరథేరహం తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం. ఓ దేవి, నేను శ్రీరాముని దూతను, నన్ను విశ్వసింపుము. ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చి తిని దయచూపి నాతో మాట్లాడుము. సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం కుశలీ తవ కాకుత్సహ సర్వశస్త్రభృతాంవరః. అమ్మా, నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని, నన్ను నమ్ముము. శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాదుడు కుశలమే. గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్ష్మణః తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితేరతః. సర్వ శుభలక్షణములు గలవాడును అగ్రజుని సేవలయందే నిమగ్నుడును అగు లక్ష్మణుడును కుశలియే.
అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త యొక్క హితమునందే నిరతుడై ఉండెను. అహమేకస్తు సంప్రాప్త సుగ్రీవ వచనాదిహ మయేయ మ సహాయేన చరతా కామరూపిణ దక్షిణాది గనుక్రాంత త్వన్మార్గ విచయేషిణ. సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడను మాత్రమే ఈ లంకకు రాగలిగితిని. కామరూపుడనైన నేను నీ జాడను తెలుసుకొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోకవనమునకు చేరితిని. దిష్ట్యాహం హరిసైన్యానం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమ సంసనాత్ దిష్ట్యాహి మమనవ్యర్థం దేవీ సాగరలంఘనం. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులురై మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను. నేను అదృష్టవంతుడను. ఓ దేవి, భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వామభిపత్స్యతే స పుత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. ఎన్ని ఆటంకములు ఎదురైనను అందరికంటనూ ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది. ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతి శీఘ్రముగా నిన్ను పొందగలడు. మాల్యవాన్నామ వైదేహి గిరీనాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీహరిః సచ దేవర్షిభిర్దిష్టః పితామమ మహాకపిః తీర్థే నదీపతే పుణ్యే శంభసాధనముద్ధరత్ తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. ఓ వైదేహి, మాల్యవంతము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అచట నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. సంబసాధనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమున గల అతడి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుచుండెను. దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను. ఆ కపీశ్వరుని భార్యయగు అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించితిని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్త మయా గుణాః అచిరాద్రాఘవో దేవి త్వామితో నైతా నఘే. పవిత్రురాలవైన ఓ వైదేహి, నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపితిని. ఓ దేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుండి తీసుకొని పోగలడు. ఏవం విశ్వాసితా సీత హేతుభిః శోకకర్షిత ఉపపన్నైరభిజ్ఞానై దూతం తమవగచ్చతి. శోకముచే కృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతనిని విశ్వసించెను. తగిన నిదర్శనములచే అతనిని రాముని దూతగా ఎరింగెను. అతులం చ గతాహర్షం ప్రహర్షేణ చ జానకి నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను. ఆ మహాసంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. చారు తద్వదనం తస్యాహ తామ్ర శుక్లాయతేక్షణం అశోభత విశాలాక్ష రాహుముక్త ఇవోడురాట్. ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని నేత్రములు గల సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె భాసిల్లెను. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాణ్యధేతిస అధోవాచ హనుమాంస్తాం ఉత్తరం ప్రియదర్శనాం. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించెను. పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసి మైథిలి కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. ఓ మైథిలి, నీకు విషయములను అన్నింటినీ తెలిపితిని. ఊరడిల్లుము. ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషము కలుగునో తెలుపుము. తిరిగి వెళ్ళెదను. హతే సురే సంయతి సంబసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయుప్రభవో హి మైథిలి ప్రభావతస్తత్ ప్రతిమశ్చ వానరః. ఓ మైథిలి, మహర్షుల ప్రేరణ వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన సంబసాదనుని యుద్ధమున చంపివేశను. పిమ్మట నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్య అయిన అంజనాదేవి యందు జన్మించితిని. బల సంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడను వానరుడను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 35 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 35వ సర్గము.